వృషభ రాశి వారికి అక్టోబర్ 30, 31 అలాగే నవంబర్ 1, 2 తేదీల్లో ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్న స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది మీరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. వృషభ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఎస్ అనేటటువంటి వ్యక్తి పేరు అయితే ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తి కూడా స్త్రీ అయి ఉండటము, ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు కనుక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అంత అర్థమవుతుంది. లేకపోతే మీరు సగం సగం విన్నట్లయితే అర్థానికి బదులుగా అపార్థాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చివరి వరకు విని అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి. అంటే అది అసలు ఏంటి, ఆ స్త్రీతో మీ జీవితం ఏంటి, మంచి జరగబోతుందా ఆ స్త్రీ వల్ల, లేకపోతే చెడు జరగబోతుందా, అదేంటి అనేది పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుంది అనమాట. జరుపుకుంటా వింటే ఏంటంటే సరిగ్గా అర్థం కాదు. కాబట్టి పూర్తిగా చూడండి. ఈ వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. వృషభ రాశి వారిని మనం రాశి పరంగా చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శుక్రుడు అంటే దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. శుక్రుడు అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరికి ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అనమాట శుక్రగ్రహం అంటే. శుక్రవారం రోజున మనం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా ఎలా భావించి పూజలు చేస్తూ ఉంటామో, సంపదలకు దేవత కాబట్టి లక్ష్మీదేవి, అలాగే ఈ వృషభ రాశి వారు కూడా చాలా కలుసుబాటు మనుషులు అనమాట. సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి వీళ్ళకి. కలుసుబాటు మనుషులు అంటే కష్టాలు లేవని ఇక్కడ నేను చెప్పట్లా, కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ వృషభ రాశి వారికి చిన్న వయసు నుంచే ఉంటాయి కష్టాలు కూడా. అది వయసు కొంతమందికి ఒక వయసు వచ్చినాక, లేకపోతే వివాహం అయిన కాడి నుంచి అట్లా ఉంటాయి. కానీ వృషభ రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా వీరికి అన్నీ కూడా కష్టాలు, సమస్యలు, ఎప్పుడూ కూడా వీరు సుఖంగా ఉన్నదే లేదనమాట. కానీ వీరి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి. దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. అంటే వెనకమాల లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసేయండి. చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి. అలా ఈ వృషభ రాశి వారికి చేతిలో ఎప్పుడు కూడా రూపాయి ఉంటుందన్నమాట. కొంతమంది కోటేశ్వరులను చూడండి, కోట్లు ఉంటాయి కానీ వాళ్ళకి కనీసం టీ తాగటానికి, బయట కాఫీ తాగటానికి కూడా ఒక 10 రూపాయలు కూడా ఉండవు జేబులు. కానీ ఈ వృషభ రాశి వారికి అలా కాదు. వీరికి ఎప్పుడు కూడా డబ్బు అనేది చేతిలో ఆడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వీరిని మనం ఇక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. వీరి యొక్క అవసరాలు అయితే మాత్రం జీవితంలో తీరతాయి. కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికి రావు. ఒకరి దగ్గరకు వెళ్ళి దేహి అని చెప్పి ఆర్జించాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం వీరికి ఎప్పటికీ రాదు. ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అంటే పై చేయిగానే ఉంటుంది కానీ కింద చేయిగా వీరిది ఎప్పుడు కూడా ఉండదన్నమాట. అలా వీరిని చాలా మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే కల్లా కపటం లేని మనుషులు, బోలా మనుషులు, నటించడం అస్సలు చేత కాదు, ఉన్నదేదో మొహాన్ అంటారు అనిపించుకుంటారు. అలాగే కష్టమే తప్ప సుఖం అనేది ఎరగని మనుషులు, ఒళ్ళు దాచుకోవటం చేత కాదనమాట. అంటే కొంతమంది చూడండి పని దొంగలు ఉంటారు. అంటే ఇంట్లో మనం పిల్లలను చూసినా, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చూసినా కూడా నలుగురిని, కొంతమంది ఏంటంటే పని చేయటానికి ముందుకు రారనమాట. మేము చేస్తే ఎక్కడ కందిపోతామో, వాళ్ళే చేస్తారు కదా అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఈ వృషభ రాశి వారు అలా ఉండరు. ఏ పనైనా సరే ముందుకు వెళ్తారనమాట. మేము చేస్తే మా ఒళ్ళు కరిగిపోతుందేమో, మా కండలు కరిగిపోతాయేమో అని చెప్పేసి ఎప్పుడు కూడా అలా అనుకోరు. కష్టపడే మనస్తత్వం ఈ వృషభ రాశి వారి సొంతం అనమాట. వృషభము అంటే ఏంటి? ఎద్దు ఎలాగైతే కష్టపడుతుందో, పొలాన దున్ని బరువులు మోసి ఎలాగైతే కష్టపడుతూ ఉంటుందో రోజు లెగిసిన దగ్గర నుంచి, అలాగే ఈ వృషభ రాశి వారిలో ఉన్నటువంటి మనుషులు కూడా అంత కష్టజీవులు అనమాట. కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది ఆ రూపంలో కూడా ఉంది. ఎందుకంటే కష్టమే కలుసుబాటు అనమాట. అలాగ దైవం యొక్క అనుగ్రహం అనేది కూడా ఉంటుంది. అలాగే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఫేస్ చేశారు, అవమానాలు ఫేస్ చేశారు. అయితే వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెస్లు ఏంటంటే కోపం అనేది చాలా ఎక్కువ. ఎప్పుడు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. ఎందుకంటే నటించడం చేత కాదు, అబద్ధాలు చెప్పడం చేత కాదు. ఎదుటివారు కూడా వీరిలాగే ఉండాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారండి అలా ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి కొంచెం కోపం ఎక్కువ కాబట్టి జనం చేత కూడా ఒక మాట పడతా ఉంటారు. అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా సిన్సియర్. వీళ్ళు కనుక ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో గుడి కట్టుకుంటారు అవతల వ్యక్తుల కోసం. కానీ గుడి కట్టుకునే అర్హత అవతల వాళ్ళకు ఉందా అంటే 99% ఉండదన్నమాట. అవతల వ్యక్తులు ఖచ్చితంగా వీరి గుండె మీద
తన్ని వెళ్ళే వాళ్ళే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఎస్ అనేటటువంటి స్త్రీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వీరు ఎంత ప్రేమిస్తారో, ఎంత అభిమానిస్తారో, ఎంత ఇష్టపడుతూ ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి స్త్రీని. కానీ వీళ్ళకి మాత్రం ఆ స్త్రీ వల్ల సుఖం అనేది ఉండదు. ఆ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట వారే అవుతారనమాట. ఫస్ట్లో వీళ్ళని అభిమానిస్తూ ఉంటుంది, వీళ్ళే లోకంగా బ్రతుకుతూ ఉంటుంది ఆ స్త్రీ. వీళ్ళే సర్వస్వం అని చెప్పేసేసి ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే పూర్తిగా బయట వారేనండి. మరి అది ఏ బంధమైనా కావచ్చు. అంటే పెళ్లి కాని వాళ్ళకైతే ఒక లవ్ రూపంలో పరిచయం అవ్వచ్చు, లేకపోతే ప్రేమించి కొన్నాళ్ళు తర్వాత వదిలేసుకున్నటువంటి వ్యక్తి రూపంలో ఇప్పుడు ఉండిపోవచ్చు, లేకపోతే ఇట్లా మనం చూసుకున్నట్లయితే అది ఏ బంధం అనేది అది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను అనమాట. అలాగ ఏ రూపం అన్నా కానివ్వండి, వీళ్ళు నిజంగా సిన్సియర్గా ప్రేమిస్తారు ఈ వృషభ రాశి వారు. ఆ ఎస్ అనేటటువంటి స్త్రీని సిన్సియర్గా ప్రేమిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉండొచ్చు, మీ జీవితంలో కూడా ఉండొచ్చు అనమాట. మీరు సిన్సియర్గా అయితే తను ప్రేమిస్తారండి. తను కూడా ఫస్ట్లో మీరంటే ఇష్టంగానే ఉంటుంది, కానీ తర్వాత జనాల మాటల వల్ల అవ్వచ్చు, మార్పులు చేర్పుల వల్ల అవ్వచ్చు, లేకపోతే మీకన్నా బెటర్గా ఇంకాస్త ఎవరన్నా దొరికి ఉండవచ్చు, చెప్పుడు మాటలు అవ్వచ్చు, చాడీలు అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య పని కట్టుకొని ఎవరన్నా విడగొట్టి ఉండొచ్చు. ఇట్లా ఏదన్నా కానివ్వండి, తన ఆలోచనే మారిపోవచ్చు, ఏదన్నా కానివ్వండి, ఆ స్త్రీ ఏంటంటే ఖచ్చితంగా మీ నుంచి దూరం వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది కూడా మిమ్మల్ని చాలా అవమానించి, మీరు చేసిన తప్పేమీ లేదు, అప్పుడు మీరు ఎలాగున్నారు ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు, కానీ అప్పుడు నచ్చారు ఇప్పుడు నచ్చట్లా, ఎందుకు నచ్చట్లేదు అని అంటే దానికి కారణాలు ఎవరిని కూడా ఏమీ చెప్పలేము. మరి మీ దగ్గర తన ఊహకు తగ్గట్లుగా మరి మీరు లేరో, లేకపోతే తెలిసి తెలియక తను అప్పుడు ఇష్టపడిందో, ఏదన్నా కానివ్వండి, ఏదైనా ఇప్పుడు మీరైతే మాత్రం విడిపోవటం అనేది జరిగిందనమాట. భార్యాభర్తల రూపంలో కూడా ఉండొచ్చు, అలా విడిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా చాలా వరకు కూడా మీరు అంటే చేతనైనంత వరకు చేద్దాము, తనకు తగ్గట్లుగానే ఉందాము అని చెప్పేసేసి మీరు అనుకుంటున్నా కూడా కొంచెం ఆ స్త్రీ ఏంటంటే బాగా స్పీడ్గా ఉండటము, అంటే తనకి ఇంకా కావాలి ఏదైనా సరే, డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే తనకి ఇంకా సంతోషంగా అవి ఇవి చూపించటాలు, సరదాగా బయటికి తిప్పటాలు అవ్వచ్చు. ఇలాంటివి మీరేంటంటే కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు, మీ గోల్లో మీరు ఉంటారు. అటు ఇటు బ్యాలెన్స్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదనమాట. కాబట్టి తనకేంటంటే తనకి ఇంకా అంటే సంతోషంగా ఉండాలి, కాస్తంత లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే మైండ్ సెట్ తనకు ఉండటము, అది మీ దగ్గర దొరకకపోవటము, అలా ఆ స్త్రీ వల్ల మీకేంటంటే ఎక్కువగా అవమానాలు నిందలే ఎదురయ్యినాయి అన్నమాట. మీ యొక్క ప్రేమ కాస్త అది ఇదిగా మారిపోయింది, చులకనగా మారిపోయింది అనమాట. కాబట్టి ఆ స్త్రీ వల్ల ఈ వృషభ రాశి వారైతే మాత్రం చాలా వరకు కూడా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు. చివరికి ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా ఆ స్త్రీ అయితే మాత్రం పూర్తిగా దూరం పెట్టేసేసి తన లోకంలో తను బ్రతుకుతుంది, తన లైఫ్ తను చూసేసుకుందనమాట. కానీ ఈ వృషభ రాశి వారి పాపం తనను ప్రేమించిన నేరానికి తనను మర్చిపోలేక, వేరే వాళ్ళ లైఫ్లోకి ఆహ్వానించలేక వీళ్ళు మాత్రం నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా వీరు ఎక్కువగా వీళ్ళలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు కూడా ఒక మనిషికి నిజమైనటువంటి శిక్ష ఏంటో తెలుసా? ఒంటరితనము. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది ఎంత అవసరమో, అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా భార్యకు భర్త, భర్తకు భార్య తోడు అనేది ఉండాలి. అలా లేకుండా ఉంటే మాత్రం చాలా నరకం అండి ఆ జీవితము. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందన్నమాట. మనిషికి నిజమైనటువంటి శిక్ష అంటే ఏంటి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, డబ్బు లేకపోవటము, లేకపోతే ఆస్తి లేకపోవటం, అంతస్తు లేకపోవటము, ఇలాంటివి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనిషికి నిజమైనటువంటి శిక్ష ఏంటి అని అంటే ఒంటరితనం అనమాట. తోడు నీడ లేకుండా బ్రతకటము. ఎందుకంటే తల్లిదండ్రులు కొంతవరకే ఉంటారు, పెళ్ళయ్యే వరకే తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత ఆడపిల్లకు భర్త తోడు కావాలి, అలాగే మగవారికి భార్య తోడు కావాలి. అక్కడి నుంచి తల్లిదండ్రులు తోడు అనేది ఉండరనమాట. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు.
ఎల్లకాలం ఇంక వీళ్ళ దగ్గర ఉండటానికి వాళ్ళకి ఆ ఓపికలు ఉండవు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో వీళ్ళు సంతోషంగా ఉండలేరనమాట. అలాగే భార్య, కుటుంబము, పిల్లలు, భర్త, పిల్లలు, కుటుంబం ఆడవారికైతే ఇట్లా ఉండాలి. అంతేగాని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండాలి, పుట్టిళ్ళ దగ్గరకు వెళ్ళి ఉండాలి, తోబుట్టువులు ఎంతమంది ఉన్నా పక్కన, కానీ ఎవ్వరు కూడా మనకు మనశ్శాంతి అనేది ఇవ్వలేరనమాట. నిజమైనటువంటి మనశ్శాంతి అనేది మనకి భర్త దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి మాత్రమే దొరుకుతుంది. పిల్లలైనా సరే రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వీళ్ళని చూడరు. అలా తల్లిదండ్రులు చూడరు, పిల్లలు చూడరు, తోబుట్టువులు చూడరు, ఎవరు పట్టించుకోరు. నిజంగా చివరి వరకు నిండు నూరేళ్ళు నిలబడే బంధం ఏంటంటే అది ఒక భార్యాభర్తల బంధమేనమాట. కానీ మరి అలాంటి బంధాలు కూడా నిలబడట్ల ఈ రోజుల్లో. ఎందుకంటే ఏదో ఒక కారణాలు అవ్వచ్చు, అవతల వ్యక్తులు కాస్త అటు ఇటుగా ఉండటం వల్ల అవ్వచ్చు, యువతలు వీళ్ళు సర్దుకోపోవటం, చేత కాకపోవటం వల్ల కావచ్చు. ఇట్లా కారణాలు కొన్ని కారణాల వల్ల విడిపోతూ ఉంటున్నారు. కొంతమందికి ఏంటంటే ఇంకా బెటర్గా కావాలని చెప్పేసి కొంతమంది దూరం అయిపోతూ ఉంటున్నారు. ఇట్లా కారణాలు ఏమన్నా కానివ్వండి, కొంతమంది ఇట్లా మానసికంగా కూడా నలిగిపోతూ ఉంటున్నారనమాట. మనసుల్లోనేమో కావాలని అనిపించింది, కానీ పరిస్థితులేమో కలవనివ్వవు. అవతల వ్యక్తులు మొండిగా ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు, ఏదో గ్రహాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు జీవితం చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. క్షణం కూడా ఒక నరకంగా, ఒక గండంలాగా, ఒక యుగంలాగా గడుస్తూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు కన్నీరు పెట్టుకున్నటువంటి రోజే కానీ సంతోషంగా గడిపినటువంటి క్షణాలు అనేవి ఉండవన్నమాట. వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఒంటరి ప్రపంచమే, అలా ఉంటుందన్నమాట. కాబట్టి జీవితాలు అనేవి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇట్లా చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. అలాంటి సమస్యలు ఈ వృషభ రాశి వారికి కూడా ఉన్నాయి. అలా చాలా వరకు కూడా ఈ వృషభ రాశి వారు ఒంటరితనంతో చాలా వరకు కూడా నరకం అనేది అనుభవిస్తూ ఉన్నారు. అలాగా ఎక్కువ శాతం మీరు చూసుకున్నట్లయితే ఈ ఎస్ అనేటటువంటి స్త్రీ రాకతో మీ జీవితంలో ఫస్ట్లో హ్యాపీ ఉంటుంది, కానీ తర్వాత మొత్తం కూడా బాధే ఉంటుందన్నమాట. తర్వాత మొత్తము అయ్యే క్షణాలు మీరు తలుచుకొని బాధపడటము, ఇలా జరిగిన అవమానాన్ని పూడ్చుకోలేక, మళ్ళీ ఆ స్త్రీని యాక్సెప్ట్ చేయలేక, ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ వృషభ రాశి వారికి చెప్పే విషయం ఏంటంటే, మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఆ స్త్రీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ స్త్రీ కూడా బాధపడుతుంది. అంటే మీరు ఎంతైతే బాధపడుతున్నారో ఆ స్త్రీ వల్ల, ఆ స్త్రీ కూడా అంతే బాధను ఖచ్చితంగా అనుభవిస్తుంది. మీ కళ్ళెదురుగా లేకపోవచ్చు, ఎక్కడో దూరంగా ఉండవచ్చు, తను సంతోషంగా ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం అది మీ పొరపాటే. మీకన్నా కూడా ఇంకా 4 రెట్లు ఎక్కువే బాధపడుతూ ఉంటుంది, కానీ ఖచ్చితంగా సంతోషంగా అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఏది ఇస్తే అదే తిరిగి వెనక్కి వస్తుంది. గోడకు వేసిన బంతి మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుందన్నమాట. అలా మంచైనా చెడైనా మనం చేసిన కర్మలు మళ్ళీ మనకే వెనక్కి తిరిగి చుట్టుకుంటూ ఉంటాయి. తెలిసి చేయవచ్చు, తెలియక చేయవచ్చు, తప్పని చేయవచ్చు, ఒప్పని చేయవచ్చు. కారణాలు ఏమన్నా కానివ్వండి, ఎదుటి వారికి మనం తెలిసి తెలియక ఏది ఇచ్చినా అదే మళ్ళీ మనం కూడా అనుభవించాల్సి వస్తుందన్నమాట. అలా ఆ స్త్రీ కూడా చాలా వరకు కూడా మొత్తం నరకంగానే బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి మీకు భార్యాభర్తలు అయితే మాత్రం ఖచ్చితంగా ఒకరి పంతాలు ఒకరి పక్కన పెట్టేసేసి, పరిస్థితులు పక్కన పెట్టేసేసి, ఇవన్నీ పట్టించుకోకుండా ఒకరికొకరు కలుసుకునే ప్రయత్నం అనేది చెయ్యండి. లేదు భార్యాభర్తలు కాదు అని అనుకుంటే మాత్రం ఆ స్త్రీ వల్ల మీకు సుఖం అనేది ఉండదు. భార్యాభర్తలు అయితే కలుసుకోండి, ఎందుకంటే భార్యాభర్తల బంధం నిజమైన బంధం కాబట్టి, తప్పొప్పులు సరి చేసుకొని సర్దుకుపోతేనే సంసారాలు కాబట్టి భార్యాభర్తలు అయితే కలుసుకోండి. భార్యాభర్తలు కాదండి అని అనుకుంటే వాళ్ళు స్నేహితుల రూపంలో ఉన్నా, లేకపోతే ఏదన్నా లవ్ రూపంలో ఉన్నా, లేకపోతే ఏదన్నా బిజినెస్ రూపంలో కొంతమంది పరిచయాలు అవ్వచ్చు, ఉద్యోగం చేసే కాడ కొంతమంది పరిచయం అవ్వచ్చు. ఇట్లా ఏదన్నా ఇంకా పరిచయాలు ఉంటే మాత్రం వాళ్ళని దూరం పెట్టేసే ప్రయత్నం అనేది చేయండి. ఇక వాళ్ళని మాత్రం మీరు యాక్సెప్ట్ చేయొద్దు, ఎందుకంటే యాక్సెప్ట్ చేసినా మీకు సుఖం అనేది ఉండదన్నమాట. అది మీరు అర్థం చేసుకోండి. అలా భార్యాభర్తల బంధం ఒక్కటైతే తప్ప ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఎస్ అనేటటువంటి స్త్రీని మీరు వృషభ రాశి వారు దూరం పెట్టేస్తేనే మీకు హ్యాపీ. కాదు కూడదని చెప్పేసేసి ఒక్కసారి దెబ్బ తగిలినా కూడా మళ్ళీ వాళ్ళంటే మాకు, ఎందుకంటే ఈ వృషభ రాశి వారి ప్రేమ చాలా గట్టిదండి.
వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. వీళ్ళకి నటించడం అనేది చేత కాదు. కాబట్టి వీళ్ళేంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో సరే ఇంకోసారి అవకాశం ఇద్దాంలే అని చెప్పేసి మీరు అనుకున్నారంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. మీరెన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మారరు. వాళ్ళని తీసుకొచ్చి మీరు దగ్గర పెట్టుకుంటే మాత్రం మీకు సుఖం అనేది ఉండదనమాట. కాబట్టి ఆ ఎస్ అనేటటువంటి స్త్రీని మీరు పక్కన పెట్టేసేసేయండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు, తనలో ఎటువంటి మార్పు ఉండదు. ఇవాళ వదిలేసిన వాళ్ళు రేపు వదిలేరు అన్న గ్యారంటీ లేదనమాట. కాబట్టి జీవితం అనేది ఒకటేనండి. ఒక్కసారి కొట్టిన దెబ్బలు చాలు. ఒక్కసారి ఆ దెబ్బలకే కోలుకోలేకుండా ఉంటే మళ్ళీ ఇంకోసారి ఎక్కడ కొట్టించుకుంటారు ఒకసారి ఆలోచించుకొని ఇలా చేయండి. భార్యాభర్తలు అయితే మాత్రం మారే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే తాత్కాలికంగా ఏదైనా బయట వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంకా బెటర్ కావాలి, ఇంకా చెయ్యాలి అని అనుకుంటే అది జరగని పని. వారికి ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళు ఉండవచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ వేరే అవ్వచ్చు. కాబట్టి వాళ్ళ రూపాలు వాళ్ళకులాగా మనం ఎలాగైతే ఉండలేమో అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్స్ వేరు, మన లైఫ్ స్టైల్స్ వేరు. కాబట్టి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎవరో కోసము మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దు. వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు, మనం మనలాగే ఉంటాము. కావాలంటే ఇంకాస్త కష్టపడి బెటర్గా సంపాదించుకొని హ్యాపీగా ఉండే ప్రయత్నం అనేది చేయాలి. కానీ ఎవరినో చూసి మాత్రం ఉన్న బంధాలను పాడు చేసుకోకూడదు అనమాట. అవతల వ్యక్తులు భార్యను మార్చుకునే ప్రయత్నం, భర్తను మార్చుకునే ప్రయత్నం, వాళ్ళను మార్చుకునే ప్రయత్నాలు చేయండి. అంతేకాని మీరు మారిపోవద్దు. మీరు మారిపోతే మాత్రం చివరికి సుఖం అనేది లేకుండా ఒంటరి పక్షుల్లాగా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త అనేది పడండి. ఈ వీడియో అనేది మీకు 100% యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ చాలా రేరుగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన కొంతమంది వృషభ రాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ మీరు పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి ఇంకొంతమందికి ఇలాంటి మంచి యూజ్ఫుల్ వీడియోస్ షేర్ చేస్తారని చెప్పి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.